అనగనగనగనగనగనగా ఒక ఊరిలో ఒక కొంగ ఉంది. ఆ కొంగకి సొంతంగా ఒక చెరువు కూడా ఉంది. ఆ చెరువు దానిదే అన్న పొగరు దానికి బాగా ఉంది. ఏ పక్షులైనా కానీ దాని పర్మిషన్ తీసుకొని మాత్రమే ఆ చెరువులో నీళ్లు తాగాలి. అలాగా దానికి నచ్చిన పక్షుల్ని మాత్రమే అడి చెరువులోకి రానిస్తూ వాటిని నీళ్లు తాగనిస్తుంది. అలాగా అందంగా ఉన్న పక్షుల్ని మాత్రమే రానిస్తుంది. పక్షులన్నీ ఆహారం తినొచ్చి నీళ్లు ఎక్కడ దొరక్క చివరికి ఆ కొంగ చెరువు మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కొంగని పొగుడుతూ బ్రతిమాలుకుంటూ ఆ చెరువులో నీళ్ళే తాగుతూ ఉంటాయి పక్షులన్నీ. అలాగా కొంగకు బాగా పొగరెక్కింది. అలాగ ఒకరోజు కాకి వచ్చి నీళ్లు తాగబోతుంటే కాకిని అడ్డగించింది కొంగ. ఆగు ఆగు, నువ్వు తాగటానికి లేదు ఈ చెరువులో నీళ్లు అని అంది కొంగ. ఎందుకు కొంగరాజు గారు, నేను ఎందుకు తాగకూడదు అని చాలా మెత్తగా అడిగింది కాకి. నువ్వు అన్ని పక్షుల్లాగా లేవు అని అంది. అన్ని పక్షుల్లాగా లేనా? అన్ని పక్షుల్లాగా లేక ఎలా ఉన్నానండి? నేను అందరిలాగా ఎగురుతున్నాను, అందరిలాగా రెక్కలాడిస్తున్నాను, కాళ్ళు, ముక్కు, తోక, కళ్ళు అన్నీ ఉన్నాయి కదా అని అంది కాకి. దానికి కొంగ అంది, నువ్వు అందరిలాగా లేవు అంటే నీకు కళ్ళు ముక్కు లేవని కాదు. నేను చూడు ఎలా ఉంటాను. నేను నదిలో నడుస్తూ ఉంటే అసలు ఎంత అందంగా ఉంటానో నేను అని తనను తానే పొగుడుకుంది. మరలా సాయంకాలం వేళ నేను నోరు విప్పానంటే అసలు మేఘాలే నా దగ్గరికి వస్తాయి. అంత అందంగా ఉంటాను నేను, అంత అందంగా చూస్తాను. నేను పాటలు పాడుతుంటే ఇక చెరువులో నీళ్ళే గలగలా గలగలా అంటూ శబ్దాలు చేస్తాయి. నేను అంత అందంగా ఉంటాను, అంత అందంగా మాట్లాడతాను, అంత అందంగా పాటలు కూడా పాడుతాను అంది కొంగ. అవునా, మరి నువ్వేమో కాకిలాగా ఏమిటి నల్లగా ఉన్నావు. ఈ నదిలో నీళ్లు తాగితే కల్మషం అయిపోవు అని అంది కొంగ కాకిని. నేను ఒళ్ళంతా నల్లగానే ఉన్నాను. ఇది నేను కావాలని చేసుకున్నది కాదు. దేవుడు నన్ను ఇలా సృష్టించాడు. నేను నోరు తెరిచి పాడినా కావు కావు అంటూ వికారంగానే ఉంటుంది. దానికి నేనేం చేయను? కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఏమిటంటే అది, నాకు ఒళ్ళంతా నల్లగానే ఉంది, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ నీకు మనసు కూడా నల్లగానే ఉందే. నీవు అసలు మంచిదానివే కాదు. ఒకళ్ళు దాహంతో ఇక్కడికి వస్తే ఇది నాది అని అంటావు. పైగా నేను నల్లగా ఉన్నాను, నేను తాగితే ఈ నీళ్లు మలినమైపోతాయి అంటున్నావు. నువ్వు అసలుకి పక్షి జాతికి చెందిన దానివేనా అని కాకి తిట్టింది. నువ్వు నన్ను ఇన్ని తిట్లు తిడతావా? నువ్వు ఇక్కడ ఉండటానికే వీల్లేదు అని కొంగ దాన్ని అస్సలు మొరాయించి అడ్డగించింది. కాకి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది. పక్కనున్న చిలక, సీతాకోక చిలక రెండు, పోనీలే కొంగరాజు గారు, దానికి దాహంగా ఉందంటున్నారు కదా, తాగనివ్వండి అనేసరికి వాటిల్ని కూడా తిట్టింది. మీరు దీనికి వంత పలికారంటే మిమ్మల్ని కూడా ఈ నదిలో నీళ్లు తాగనివ్వటానికి నేను రానివ్వను అని కొంగ వాటిని కూడా తిట్టేసరికి వాటికి ఏమి చేయాలో తెలియక మౌనంగా అలా చూస్తూ ఉండిపోయాయి తప్ప ఏమీ చేయలేకపోయాయి. కానీ కాకి అలాగే ఉంది. దయచేసి ఒక్కసారి అడుగుతున్నాను, నాకు బాగా దాహంగా ఉంది, కొంచెం తాగనివ్వండి. కొంగ నేను తాగనివ్వను వెళ్ళిపో అనేసరికి కాకి ఇంకా ఏం చేయాలో తెలియక పౌరుషంతో బయటికి విసురుకుంటూ వచ్చేసింది. ఇక దూరాన ఒక మంచినీళ్ళ జగ్గు ఒకటి కనపడింది. ఏమిటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల మంచినీళ్ళు ఉన్నాయి. కానీ ఎంత ప్రయత్నించినా దానికి అందటం లేదు. ఎందుకంటే నీళ్లు అడుగున ఉన్నాయి కాబట్టి. అది ఎంత ప్రయత్నించినా దానికి అందలేదు. చివరికి దానికి ఒక ఆలోచన వచ్చింది. దూరంగా రాళ్ళు కనపడితే ఒక్కో రాయి తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేయటం మొదలుపెట్టింది. కొంచెం వేస్తూ ఉంది. ఎంత దూరం వచ్చాయని చూసింది. సగానికి వచ్చాయి. కానీ దానికి అందటం లేదు. ఏం చేయాలబ్బా అనుకొని
ఇంకా కొన్ని రాళ్ళు తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఇంకా పైకొస్తాయేమో అనుకుంది ఆ కాకి. ఇక అలాగే చేయటం మొదలుపెట్టింది. ఇక రాళ్ళన్నీ వేయంగా నీళ్లు పైకొచ్చాయి. ఇక కాకి ఆ నీళ్ళని తాగింది. దాని దాహం తీర్చుకుంది. ఇక చెప్పేదేమిటంటే పక్షులు 2 వచ్చాయి. "నువ్వు ఆ కొంగ వద్దన్నా కానీ పట్టుదలతో వచ్చావే, నేనింకా నువ్వు దాన్ని బ్రతిమలాడుకుంటావేమో అనుకున్నాను" అంటూ చిలుక దానితో చెప్పింది. "అదేం లేదు, నేను నల్లగా ఉన్నానని అది ఎగతాళి చేసింది" అని చెప్పేసింది కాకి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనిషి అందం అనేది మన కలర్లోనూ ఉండదు, మన కళ్ళలోనూ ఉండదు, మనం చేసే పనులను బట్టి ఉంటుంది, మనం చేసే సాయాన్ని బట్టి ఉంటుంది అని చెప్పింది కాకి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.